శాశ్వతంగా మార్చొచ్చు. ఇవ్వగలిగినది దేవుడు గనక, చెయ్యగలిగినది దేవుడు గనక ఎలా అయినా చేయొచ్చు. అంటే లోక సంబంధంగానైతే అది జరగదేమో, కానీ అది తయారు చేసేది దేవుడే గనుక, నిర్మించేది దేవుని వలన జరిగినది గనుక దేవునికి అది అసాధ్యం కాదు. మనుషుల కంటే అది అసాధ్యం. మనుషులు ఖచ్చితంగా పురుషుని యొక్క రక్తమాంసం లేకుండా ఏ స్త్రీ గర్భాన్ని ధరించలేదు. అది ఈవెందో ఏ ప్రొసీజర్ అయినా, శారీరకంగా ఇద్దరు ఒకటైనా, లేక సరోగసి ద్వారా ఒకటిగా మారిన, సరోగసి ద్వారా గర్భంలోనికి ప్రవేశింపబడిన, టెస్ట్ ట్యూబ్ ద్వారా గర్భంలోనికి ప్రవేశపెట్టబడిన గర్భాన్ని ధరించవచ్చు. అప్పుడు పురుషుని రక్తమాంసాలు ఖచ్చితంగా అవసరం. పురుషుని రక్తమాంసాలు లేకుండా ఎవరు ఈ దేహాన్ని తయారు చేయలేరు. ఎవరి వల్ల అది అవ్వదు. ఫలదీకరణం చెందటానికి 2 రక్త మాంసాలు అవసరం కనుక. అయితే యేసుక్రీస్తు వారికి మాత్రం ఒక ప్రత్యేకంగా మరియ యొక్క రక్త మాంసాలతోనే ఆయన దేహాన్ని నిర్మించడానికి దేవుడు తన సంకల్పాన్ని నిర్ణయించుకున్నాడు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఎందుకు రక్త మాంసాలను ఇచ్చి ఆ రక్త మాంసాలను తిరిగి నలగగొట్టడానికి ఇష్టపడ్డాడు అన్నది మనకు అర్థం కావాలి. ఈ 7 మాటల వెనక ఉన్న సారం ఏంటి అనంటే, నలగగొట్టడానికి రక్త మాంసాలను ఇచ్చాడు అన్నది మనకు అర్థమైపోయింది. అది పుట్టిన దగ్గర నుంచి, లేదా 12 ఏట ప్రారంభమైన దగ్గర నుంచి, లేదా 30 ఏట బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి, కలువరి శిలువలో మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ దేహం నలగొట్టబడింది. అన్నిటికంటే ఎక్కువగా చివరి రోజు చివరి గడియలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విపరీతమైన వేదన, బాధ అనుభవించింది. ఉదాహరణకి ఈరోజు ఒకవేళ 10:30కు వచ్చిన వాళ్ళు ఎప్పటి వరకు కూర్చోవటం కష్టం. 12 గంటలకు వచ్చిన వాళ్ళు ఎప్పటి వరకు కూర్చోవటం కష్టం. ఎప్పుడైపోతుందా అనని ఎదురు చూస్తూ ఇంకా కంప్లీట్ చేయలేదు, కూర్చోలేకపోతున్నాం, మా నడువులన్నీ పట్టేస్తున్నాయి, కాళ్ళు పట్టేస్తున్నాయి అని మనం అనుకుంటూ ఉంటాం. అంటే కేవలం 2 గంటలు చక్కగా ఒక చల్లటి ప్రదేశంలో ఫ్యాన్ వేసి కూర్చోటానికి మంచి కుర్చీ ఇచ్చి కూర్చోమంటేనే కష్టంగా ఉన్నటువంటి స్థితి. అలాంటిది వీపంతా నాగలి చల్లుగా దున్నబడి, చేతులకు మేకులు కొట్టబడి, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడి, బరువంతా చేతుల మీద పడుతూ 70 కేజీల మాంసపు ముద్దను శక్తి లేని మోకాళ్ళ మీద ఆపుతూ మాటలాడటం జరిగింది కలువరి శిలువలో. బాగా ఆలోచించాలి. ఇక్కడ మనం కూర్చోటానికి ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు నలిగిపోయిన దేహం, బాగా గాయాలైపోయిన దేహం, రక్తమంతా నీరుగా మారి కారిపోయిన దేహంతో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, అంటే సుమారుగా 6 గంటల పాటు మనం కూర్చునేది ఎంత అనంటే, మేబీ కొంతమంది 12 గంటలకు వస్తారు, కొంతమంది 11 గంటలకు వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది 12 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే 11 గంటలకు వచ్చిన వాళ్ళు కూర్చునే సమయం ఎంత అనంటే 4 గంటలు. 12 గంటలకు వచ్చిన వాళ్ళు కూర్చునే సమయం ఎంత అనంటే 3 గంటలు. ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా 3 గంటల వరకు కూర్చోవలసిందే, తప్పదు. లోక సాంప్రదాయ ప్రకారంగా 3 గంటలు, 3 గంటల 20 నిమిషాల వరకు, 3 గంటల 15 నిమిషాల వరకు ఆరాధన అనేది జరుగుతూ ఉంటుంది. క్లాసులు అనేవి జరుగుతూ ఉంటాయి ప్రతి చర్చిలో. కారణం ఏదైనా మనం కూడా వాక్యాన్ని వినటానికి కూర్చున్నాం, ఇదొక సమయాన్ని వెచ్చించుకుంటున్నాం. సో 4 గంటలు కూర్చోటానికి శ్రమపడే మనం
3 గంటలు కూర్చోవటానికే ఇబ్బంది పడే మనం 6 గంటలు ఈ దేహాన్ని నలగగొట్టాలి అని దేవుడు అనుకున్న ఆలోచనలో ఉన్న అర్థం ఏంటి? అది కూడా ఒక క్లిష్టమైన ప్రొసీజర్లో, సులువుగా నెమ్మదిగా కాకుండా గాయాలతో నలిగిపోయే విధంగా ఈ దేహాన్ని అలా తయారు చేయటానికి ఆయన సంకల్పం వెనక ఉన్న అర్థం ఏంటి అన్నది ఒకసారి బాగా ఆలోచించాలి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే పెద్దవాళ్ళ మాట సద్ది మూట అనే ఒక సామెత ఉంటుంది. పెద్దల మాట సద్ది మూట అంటే సద్ది మూటకి ఎంత వాల్యూ ఉంటుందో పెద్దల మాటకు కూడా అంతే వాల్యూ ఉంటుంది అని అంటారు. సద్ది మూట ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడంటే మనకు ఎక్కడ పడితే హోటల్స్ ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ తినగలం, ఎలా అయినా చేయగలం, ఆర్డర్ పెట్టుకొని మరీ తినగలం, కావాలనుకున్న హోటల్ నుండి వేడిగా ఆహార పదార్థాన్ని తెప్పించుకొని తినగలం. ప్రయాణంలోనైనా ప్రయాణం చేస్తున్నా కానీ మీకు ఇష్టమైన హోటల్లో, ట్రైన్లో ఫుడ్ నచ్చలేకపోతే మీకు ఇష్టమైన హోటల్కి ఆర్డర్ పెట్టి 1 గంట ముందే ఆర్డర్ పెట్టి, పలానా ట్రైన్లో పలానా బోగీలో పలానా సీట్ నెంబర్, ఈ సీట్లో పలానా బిర్యానీ ప్యాకెట్ అందాలి, నాకు కావాలి అని మీరు ఆర్డర్ పెడితే మీరు ప్రయాణం చేసే ట్రైన్లోనే మీకు ఇష్టమైన 5 స్టార్ హోటల్లో నుండి భోజనం మీ చేతి దగ్గరికి వస్తుంది. వాడు వచ్చి మీకోసం నిలబడతాడు. ట్రైన్ రాగానే మీ బోగి దగ్గర నిలబడతాడు. మీ సీట్ నెంబర్ ఇవ్వాలి, మీ బోగి నెంబర్ ఇవ్వాలి. మీ బోగి నెంబరు మీ సీట్ నెంబర్ ఇవ్వగానే వాడు వచ్చి కంపార్ట్మెంట్ ఎదురుగా నిలబడి మీకు ఆ ప్యాకెట్ ఇచ్చి వెళ్ళిపోతాడు వేడిగా. సో ఆ రోజుల్లో అలా లేదు కనుక భోజనాన్ని సర్ది కట్టేవాళ్ళు. సర్ది కట్టడం అంటే ఒక కాటన్ టవల్లో ఇస్త్రాకు వేసో లేకపోతే ఒక అరిటాకు వేసో, ఆ అరిటాకులో అన్నం వేసుకొని అన్నంలో ఆ పెరుగు లేకపోతే పచ్చడో ఏదో ఒక కర్రీ అలా వేసి మూట గట్టి కర్రకు తగిలించుకొని, ఒకవైపు తాబేటికాయ అనేది, ఆ తాబేటికాయ అంటే నీళ్లు తాగడానికి చల్లగా ఉంటుంది, తాబేలు టైప్లో ఉంటుంది. కర్రకు 2 వైపులా పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక చెయ్యి కర్ర మీద పెట్టి ప్రయాణం చేస్తూ ఉంటారు. నడిచినంత దూరం నడుస్తారు. ఆకలి అయితే ఒక చెట్టు కింద కూర్చొని ఆ తెచ్చుకున్న భోజనాన్ని భోంచేసి కాసేపు నిద్రపోయి మరలా లేచి నడవటం ప్రారంభిస్తారు. చివరికి 1 రోజు 2 రోజులు ప్రయాణం చేసి చేరవలసిన గమ్యానికి బంధువుల దగ్గరికి చేరుతారు. ఇది నీకు శక్తినివ్వటానికి ఈ సద్ది మూట అన్నది అవసరమైంది. అందుకనే ఆ మూటతో మాటను చూపించారు. పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఆ మూటతో మాటను అంటే సద్ది మూట దేహానికి శక్తినిచ్చింది కదా, అలాగే పెద్దల మాట సద్ది మూట లాంటిది అన్నారు. పెద్దల మాట అంటే అనుభవంతో చెప్పేటువంటి ఒక మాట. 60 ఏళ్ళు దాటిన తర్వాత, 70 ఏళ్ళు దాటిన తర్వాత ఎన్నో బాధలు, కష్టాలు, వేదనలు అనుభవించి ఎంతోమంది చేతిలో మోసపోయి, మోసపరచబడి, ఇబ్బందులు పడి, గాయపడి, దేహానికి కనపడని గాయాలు హృదయంలో అనుభవించి, అన్ని గాయాలు పడిన వ్యక్తి అనుభవంతో మాట్లాడతాడు. ఇక్కడ దేహానికి అయ్యే గాయాలు కాదు కావలసినది, దేహానికి కాదు గాయాలు అయ్యేది, మనసుకు గాయం అవుతుంది. అంటే ఈ గాయమైన అనేక గాయాలు కలిగిన ఒక మనిషి 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత తన పిల్లలకు లేదా తన బిడ్డలకు, తన మనవళ్లకు, తన మనవరాళ్లకు హితోపదేశం చేస్తాడు. ఆ మాట అప్పటికి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఈ పెద్దోళ్ళు ఒట్టి సొన్న చెప్తారు, సోది చెప్తూ ఉంటారు, వీళ్ళ సోది మేము బరాయించలేకపోతున్నాము అని అనుకుంటారు. కానీ అది సద్ది మూట అన్న సంగతి ఎవరికి తెలియదు. అంటే ఒక సద్ది దేహానికి ఎలా అయితే శక్తినిచ్చిందో అలాగే వీరి మాట కూడా నీ మనస్సుకు అంత బలాన్ని ఇస్తుంది. కాబట్టి వాళ్ళ మాటను ఒక్కసారి మనసులో పెట్టుకో, వాళ్ళ మాటను జాగ్రత్తగా ఆలోచించుకో, వాళ్ళ మాటను జాగ్రత్తగా గౌరవించు, వాళ్ళ మాట ఒక్కసారి ఆలోచించు అన్నది వాళ్ళ యొక్క ప్రోవెర్బ్గా మార్చుకొని సమాజంలో దీన్ని బాగా నానుడిగా మార్చేశారు. ఇది వాస్తవం కనుక. అంటే భోజనం దేహానికి శక్తినిచ్చినప్పుడు
మాట మనసుకు శక్తినిస్తుంది కనుక ఆ మాట సద్ది మూటతో పోల్చారు కనుక ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించాలి జాగ్రత్తగా. ఇక్కడ 6 గంటల యొక్క కష్టం వెనుక ఒక మాట ఒకటి ఉంది. 6 గంటల యొక్క ఈ శ్రమ వెనుక, లేదు దేహాన్ని ఇవ్వటం వెనుక ఒక ఆలోచన ఉంది. దేవునికి పరిపూర్ణంగా తెలుసు ఈ దేహం తిరిగి మరల గాయపడుతుంది, ఈ దేహం బాధ అనుభవిస్తుంది, ఈ దేహం నిందలు అనుభవిస్తుంది అనని దేవునికి బాగా తెలుసు. దాన్ని 1 సెకండ్లోనో 2 సెకండ్స్లోనో 2 నిమిషాల్లోనో 3 నిమిషాల్లోనో నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు గమనిస్తూ ఉన్నప్పుడండి నిజంగా మనసుకు చాలా వేదనేస్తూ ఉంటుంది. 2 రోజుల క్రితమే సుమారుగా నిన్నగాక మొన్న ఒక 2 days బ్యాక్ నాతో పాటు స్నేహితుడిగా ఉండే మా స్నేహితుడు వాళ్ళ ఫ్రెండ్, అతను ఎలా ఉంటాడంటే చక్కగా 6 అడుగులు ఉంటాడు, ఎక్కడ టీలు కాఫీలు కూడా తాగడు, అంగుళం పొట్ట కూడా లేదు, చాలా స్ట్రైట్గా ఉంటాడు, నీట్గా టక్ చేసుకుంటాడు. టక్ చేస్తే ఫ్లాట్గా స్కేల్ బద్ద పెడితే చెస్ట్ దగ్గర నుంచి కింద భాగం వరకు స్కేల్ బద్ద చక్కగా ఆని ఉంటుంది. 1 అంగుళం కూడా పొట్ట కనబడదు, 1 అంగుళం కూడా కనబడదు. అలాంటి వ్యక్తి నిన్నటి దినాన్న మరణించాడు. మొన్నే నా కళ్ళ ముందు అలా కనపడ్డాడు. ఏంటి సార్ బాగున్నారంటే బాగున్నాను అన్నాను. జస్ట్ అలా కూర్చున్నాడు, 2 మాటలు మాట్లాడి నాకు పని ఉందండి బయటకు వెళ్ళిపోతున్నానని బయటకు వచ్చేసాను. తెల్లవారు న్యూస్, పలానా వ్యక్తి చనిపోయాడు. ఆయనకేంటి చాలా బాగున్నాడు కదా, ఏ ఇబ్బంది లేదు, మనిషి కూడా హ్యాండ్సమ్గా ఉన్నాడు, అంగుళం పొట్ట కూడా లేదు. ఎలా జరిగింది, ఎలా చనిపోయాడు ఏంటనంటే, ఏమో అంతకుముందు ఏదో చిన్న ప్రాబ్లం, హార్ట్కి సంబంధించిన చిన్న ప్రాబ్లం ఏదో ఉంది, సో ట్యాబ్లెట్స్ వాడుతున్నాడు, అంత బాగానే ఉంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మధ్యరాత్రులు ఏదో ఊపిరాడట్లేదు అన్న వార్త పిల్లలకి చెప్పాడు. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చూపించి తిరిగి వచ్చేసరికి జరగవలసిన కార్యక్రమం అంతా జరిగిపోయింది. అంటే ఒక మనిషి యొక్క ఆయుష్ అనేది ఎలా బయటికి వెళ్ళిపోతుందో, ఆత్మ ఎలా బయటికి వెళుతుందో ఎవరికీ తెలియదు, ఎప్పుడు వెళుతుందో ఎవరికీ తెలియదు. నువ్వెంత గొప్పవాడివైనా, నువ్వెన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఈ ప్రపంచంలో ఎన్ని జాగ్రత్తలు నువ్వు తీసుకోగలిగిన ఒక పునీత్ రాజ్ కుమార్ ఏమండి, మా ఆయనకి ఏమన్నా తెలియదా, డబ్బులు లేవా, ఏమి తెలియదా, అన్నీ తెలుసు, కానీ పాస్డ్. అంటే మరణం అనేది ఎలా సంభవిస్తుందో అన్నది అది ఈజీగా రావచ్చు, 4 రోజులు కావచ్చు, నెల రోజులు మంచంలో ఉండొచ్చు, 2 నెలలు మంచంలో ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. మరి యేసుక్రీస్తు వారి మరణానికి ఎందుకు దీనికి ఇంత ప్రత్యేకత ఇచ్చాడో, ఇది డిజైనింగ్ ఇలా ఎందుకు జరిగింది అన్నది మనకు తెలియాలి. క్రైస్తవునిగా బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన ఒక ఫండమెంటల్ రూల్ ఏంటి, ఫండమెంటల్ పాయింట్ ఏంటి అని అంటే, ఈయన మరణం ఇలా ఎందుకు జరిగింది అనేది ప్రత్యేకంగా తెలియాలి. దీని విషయంలో నేను చాలాసార్లు ఇప్పటికి మాట్లాడాను, ఎందుకో తెలియదు కానీ ఈ సంవత్సరంలో ఖచ్చితంగా దీని మీద ఇప్పటికి 2 మీటింగ్లు అయిపోయాయి. మొన్న మరణానికి 6 గంటలు అవసరమా అని మాట్లాడాను, మొన్న మరణానికి ప్రత్యేకత ఉందా అని 3 రోజులు మాట్లాడాను. అంటే ఇప్పుడు ఆలోచించాలి ఏంటిది అని ఆలోచిస్తానండి. ఒక మంచి విలువైన ఒక పదాన్ని ప్రయోగించాడు బైబిల్లో. ఎంత విలువైన పదాన్ని ప్రయోగించాడు అని అంటేనండి, నిజంగా ఆ పదం ఎంత ఉన్నతంగా ఉందా అన్నది ఒకసారి జాగ్రత్తగా బైబిల్ని చూడగలిగితే మనకు అర్థమవుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి జాగ్రత్తగా చూడగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం జాగ్రత్తగా చూడగలిగితే, అక్కడ వ్రాయబడిన ఉన్నతమైన మాట ఏమని వ్రాసాడో
జాగ్రత్తగా చూడాలి. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము అన్నాడు. చూడండి అక్కడ అండి, ఆ పదాన్ని ప్రయోగిస్తూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం లేదా 7 నుంచి చూద్దాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేనే నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై, అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై. అతి శ్రేష్టమైన జ్ఞానం అంటే ఇప్పుడు యేసుక్రీస్తు అనబడిన ఆయన యొక్క దేహం ద్వారా ఒక శ్రేష్టమైనటువంటి ఒక జ్ఞానం అనేది బయటికి రావాలి. జ్ఞానమా? అతి శ్రేష్టమైన జ్ఞానం అంటే అతి శ్రేష్టమైన జ్ఞానం అనేది బయటికి రావాలంట. అతి శ్రేష్టమైన జ్ఞానం ఎలా బయటకు వస్తుంది? చదువుకుంటే వస్తుంది. జ్ఞానం అంటే జ్ఞానాన్ని ఎలా సంపాదిస్తారండి? చాలామంది ఎలా సంపాదిస్తారు? జ్ఞానం సంపాదించాలి. డబ్బు సంపాదించాలంటే జ్ఞానంతో పనేం లేదు. డబ్బును ఎవరైనా సంపాదిస్తారు అండి. డబ్బును ఎవరైనా, చదువున్న ఆయన సంపాదిస్తారు, చదువు లేనైనా సంపాదిస్తారు. లలితా జ్యువెలరీ అటువంటి వ్యక్తి, ఆయన చదువుకున్నాడా? ఆయనకు చదువు ఉందా? కానీ ఎన్ని వేల బ్రాంచులు, ఎన్ని వందల బ్రాంచులు ఉన్నాయో, ఆయన ఏ కౌంటర్లో ఏ నగ ఎక్కువగా అమ్ముడుపోతుందో, ఈరోజు సాయంత్రానికి పలానా కౌంటర్ ఎంత సేల్ ఉంటుందో ఫింగర్ టిప్స్ మీద చెప్పగలడంట. ఈ కౌంటర్లో ఎంత సేల్ ఉంటుంది, ఆ కౌంటర్లో ఎంత సేల్ ఉంటుంది, తర్వాత కౌంటర్లో ఎంత సేల్ ఉంటుంది, ఈ ఇన్ని కౌంటర్ల మీద సేల్ ఎంత ఉంటుంది అన్నది ప్రాపర్గా చెప్పగలిగాడు. కానీ చదువు లేదు. ఫోన్లు తర్వాత చూసుకుందరు, కానీ వాక్యాన్ని వినండి. ఎక్కడ ఏ కౌంటర్లో ఎంత అమ్ముతారు అన్నది క్లియర్గా తను చెప్పగలడంట. అంత క్లియర్గా తను ఆలోచించగలిగి సిఏతో పాటుగా ఈ కౌంటర్లో ఎంత, ఈ కౌంటర్లో ఎంత, సాయంత్రానికి మొత్తం స్టాక్ ఇక్కడ ఎంత ఉంది, ఎన్ని లక్షలు ఇక్కడ ఉంది, ఎన్ని లక్షలు ఇక్కడ ఉంది, ఎన్ని కోట్లు ఎక్కడ ఉంది, ఎన్ని కోట్లు ఇక్కడ ఉందని చెప్పగలడంట. దానికి చదువు అవసరం లేదు. చదువు లేకుండా ఎలా చెప్పగలరు? దాన్ని ఏమంటారు తెలుసండి? ఏమంటారు? చదువు లేకుండా చెప్పగలిగిన దాన్ని ఏమంటారండి? అనుభవం. అంతేనా? అనుభవం అంటే, అనుభవం అంటే అర్థం, అనుభవం అన్నది చదివితే వస్తుందా, అనుభవిస్తే వస్తుందా? అనుభవం అన్నది రావాలి అని అంటే, అనుభవం అన్నది చదివితే వస్తుందా, అనుభవిస్తే వస్తుందా? బాగా చదువుకొని బీకామ్ చేసిన వ్యక్తికి 10 మంది పొలానికి కోతకు ఒక 50 మంది మనుషులను తీసుకువెళ్ళి కోత కోపించారు. 50 మందికి పంచమంటే బీకామ్ చదువుకున్న వ్యక్తి ఏం చేస్తాడు? ఒక 50 మందిని చేను కొయ్యటానికి తీసుకుని వెళ్ళారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంచాలి. అందులో పొద్దున్న 6 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 9 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు ఉన్నారా. వీళ్ళందరికీ ఇదిగో ఎంతెంత రావాలో లెక్క ఏమంటే, ఈ బీకామ్ చదివిన వ్యక్తి ఏం చేస్తాడండి? పెన్ను పేపర్ తీసుకుని 1 గంట లెక్కలేస్తాడు. దాన్ని లెక్కలేయటానికి ఒక పూట పట్టిద్ది. అవునా? అందులో మళ్ళీ తప్పులు ఉండొచ్చు. అలా కాకుండా సీనియర్ ముఠా మేస్త్రి ఉంటుంది వాళ్ళల్లో, ఆమెకి ఏ లెక్కలు అవసరం లేదు. ఆమెకు డబ్బులు ఇస్తే అరగంటలో పనిచేస్తుంది అందరికీ. హాఫ్ అన్ అవరే, నోటి లెక్కే. ఎంత? ఎన్నింటికి వచ్చావు అంటారు. ఎన్నింటికి వచ్చావు అనగానే ఎన్నింటికి వచ్చానయ్యా, రోజుకి 600. నువ్వు మధ్యాహ్నం నుంచి వచ్చావు, అయితే నీకు 300 వస్తాయి. ఎంత వాడుకున్నావు? 100 వాడుకున్నావు, అయితే 500 తీసుకో. మళ్ళీ పిలుస్తారు. మళ్ళీ పిలిచి ఇంకొకళ్ళని అడుగుతారా, నువ్వు ఎన్నింటికి వచ్చావు? నేను 10 గంటలకు వచ్చానయ్యా. 10 గంటలకు వస్తే నీకు ఎంత 10 గంటల నుంచి నువ్వు రోజు మొత్తం లేవు అంటే అరపూట తక్కువ. అరపూట తక్కువ అంటే ఎంత రావాలి నీకు? లెక్కలేస్తారు. 100 రూపాయలు తగ్గుతాయి. ఎంత వాడుకున్నావు? 50 వాడుకున్నావు అంటే ఎంత వస్తాయి నీకు? 450 వస్తాయి, తీసుకో.
దీనికి బీకామ్ గీకమ్ములు పనికిరావు. బీకామ్ చదివిన వ్యక్తి క్యాలిక్యులేటర్ ఇవ్వాలి, పేపర్ ఇవ్వాలి, పెన్ ఇవ్వాలి. ఇస్తే అరగంట లెక్కలేసి ఒక పూటంతా లెక్కలేసి 10 పేపర్లు పాడు చేసి 11వ పేపర్ మీద రాస్తాడు. రాసినట్లో కూడా 100 తప్పులు ఉంటాయి. కానీ ఏమీ చదువుకోలేదు. ఎంబీబీఎస్ కాదు, ఎఫ్ఆర్సిఎస్ లండన్ కాదు, చదువు అసలు లేదు. ఏముంది మరి, ఎంతసేపట్లో పనిచేసింది? అరగంటలో అందరికి డబ్బులు ఇచ్చేస్తుంది. హాఫ్ అన్ అవర్ చాలు, హాఫ్ అన్ అవర్ చాలండి, అరగంట చాలు. అరగంటలో డబ్బులు ఇచ్చేసేసి ఎవరి లెక్క ఎక్కడ రూపాయి కూడా తేడా రాదు. మళ్ళీ టాలీ అయ్యిద్ది. ఇచ్చిన డబ్బులు, తీసుకున్న డబ్బులు అన్ని తర్వాత లెక్కలు వేసుకున్నా కానీ మొత్తం నేను 10,000 జేబులో పెట్టుకున్నాను, 10,000కి ఇదిగో ఇన్ని డబ్బులు ఖర్చు, ఇంత ఇచ్చాను, పోతే ఇంత మిగిలినాయి అని అందరి పేర్లు రాసి ఒక్కొక్కరు వెంకయ్యమ్మకింత, పుల్లమ్మకింత, రంగమ్మకింత, మరియమ్మకింత, మార్తమ్మకింత అని మొత్తం లెక్కలు రాసుకుంటారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఫింగర్స్ మీద గుర్తుంటారు. పుస్తకం, పెన్ను అవసరం లేదు, ఫింగర్ టిప్ మీద గుర్తుంటారు. దీన్ని ఏమంటారో తెలుసా? అనుభవ జ్ఞానం. అంటే ఇప్పుడు అనుభవ జ్ఞానం చేత ఒక వ్యక్తి ఒక పనిని పూర్తి చేయగలిగాడు. ఒక వ్యక్తి ఒక పనిని పూర్తి చేయగలిగాడు. అలాగే యేసుక్రీస్తు అనబడిన వ్యక్తి 5 నిమిషాల్లో మరణిస్తే వచ్చే అనుభవ జ్ఞానం తక్కువ. 5 నిమిషాల్లో మరణించడానికి వెళ్ళలేదు, ఇది అనుభవించి తీరాలి. అందుకనే అక్కడ అతి శ్రేష్టమైన ఏమన్నాడు ఆ పదం మళ్ళీ చూడాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అతి శ్రేష్టమైన జ్ఞానము అన్నాడా? అతి శ్రేష్టమైన జ్ఞానము, అతి శ్రేష్టమైనది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనాన్ని జాగ్రత్తగా చూడగలిగితే, యెషయా గ్రంథం 53:11 అక్కడేం వ్రాయబడిందో ఒకసారి జాగ్రత్తగా చూడాలి. అక్కడ వ్రాయబడిన ఉన్నతమైన మాటను జాగ్రత్తగా చూడగలిగితే, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును 6 గంటలు భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. ఏ జ్ఞానము చేత? అనుభవ జ్ఞానము చేత. అనుభవ జ్ఞానం అంటే అనుభవిస్తే వస్తుందా, టక్కన ప్రాణం పోతే వస్తుందా? ఏమండి? అందుకనే దేవుని పని చేసేటప్పుడు కూడా ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. మంచి చేసినా చెడే వస్తుంది. వాళ్ళు తప్పు చేసినా నింద మన మీదే వేస్తారు. తప్పు వాళ్ళదే, కానీ నింద మన మీద పడుతుంది. వాళ్ళకు అవగాహన లోపం, ఆ నింద మన మీద వేస్తారు. వాళ్ళు అర్థం చేసుకోవడంలో లోపం, ఆ నింద మన మీద పడుతుంది. అంటే తప్పు ఎవరు చేసినా నింద ఎవరి మీదకి పడుతుందంటే, ఎందుకంటే మాట్లాడటానికి వీలు లేకుండా నోరు కట్టుకొని కూర్చోవలసినది ఎవరు అని అంటే, సిలువను ఎక్కవలసిన వాళ్ళు. మాట్లాడగలిగిన నోరు కట్టుకొని మౌనంగా తల వంచవలసింది ఎవరు అని అంటే, అనుభవించవలసిన వాళ్ళు. ఇది అనుభవించాలి. మాట్లాడగలవు కానీ మాట్లాడకూడదు, చెప్పగలవు కానీ చెప్పకూడదు, దెబ్బలు తినకుండా తప్పించుకోగలవు కానీ తినాలి, అనుభవించాలి. ఈ అనుభవ జ్ఞానం అన్నది ఖచ్చితంగా ఇక్కడ అవసరం. ఈ అనుభవ జ్ఞానము చేత అన్నాడు. అందుకనేనండి నీవు తల వంచాలి అని ఈ తల వంచే పద్ధతిని నేర్పించడానికి యేసుక్రీస్తు కూడా కలువరిలో తల వంచాడు, తల దించాడు. లేకపోతే వాళ్ళు పట్టుకోకుండా వాళ్ళని ఆపటం ఈయనకి పెద్ద కష్టమేం కాదు. తండ్రిని వేడుకుంటే ఎంతోమంది సైన్యాన్ని పంపడా అని కూడా మాట్లాడిన మాట మీరు ఆలోచించినప్పుడు, సిలువను తప్పించుకోవటం యేసుక్రీస్తుకి ఏం గొప్ప కాదు. కానీ ఇక్కడ సిలువను తప్పించుకోవటం ముఖ్యం కాదు. సిలువను తప్పించుకోవటం కంటే సిలువలో మరణించడానికి తల వంచటం ముఖ్యం. ఈ అనుభవం అనేది కొంతమందిని నిర్దోషులుగా చేస్తుంది. ఈ అనుభవం అనేది అంటే అనుభవ జ్ఞానం కొంతమందిని నిర్దోషులుగా మార్చగలదంటే గలదు అన్నాడు. అది అనుభవ జ్ఞానం నిర్దోషులుగా ఎలా మార్చగలుగుతుంది?
అనంటే అనుభవ జ్ఞానం నిర్దోషులుగా మారుస్తుందంటే ఖచ్చితంగా మారుస్తుంది. అది మార్చగలదు కనుకనే అది చేసి చూపించటానికి 6 గంటలు అలా ఉన్నాడు. అందుకని ఇక్కడ ఉన్నాడు, తన అనుభవ జ్ఞానము చేత 53వ అధ్యాయం 11వ వచనాన్ని చూడగలిగితే, అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. అతడు తృప్తి పడేది దేనిలోనండి? మంచి భోజనం, ప్లేట్ నిండా మంచి భోజనం పెడితే నీకు ఎలా ఉంటుందండి అండి? భోజన పదార్థం బల్ల దగ్గరికి వెళ్ళారు, భోజన బల్ల దగ్గరికి వెళ్ళేసరికి రైస్ ఒక్కటే పెట్టి పచ్చడి ఒకటి పెట్టారు, లేదా రైస్ ఒకటి పెట్టి వేపుడు ఒకటి పెట్టారు, నీకు తృప్తి ఉంటుందా? రైస్ ఒకటి పెట్టి మామూలుగా చట్నీ ఒకటి పెడితే తృప్తి ఉంటుందా? ఏముండాలి? ఎప్పుడు తృప్తి ఉంటుంది? ఎప్పుడు తృప్తి ఉంటుందండి? దాని ముందు ఒక పప్పు ఉండాలి, ఆ పప్పుతో పాటు ఒక చట్నీ ఉండాలి, ఆ చట్నీ పప్పుతో పాటు 2 అప్పడాలు ఉండాలి, 2 అప్పడాలతో పాటు ఒక పెరుగు ఉండాలి. అప్పుడు ఎలా ఉంటుంది? భోజనం చేయడానికి అప్పుడు ఎలా ఉంటుందండి? హ్యాపీగా ఉంటుంది. కొంచెం పప్పు వేసుకుంటారు, పప్పులో కొద్దిగా పచ్చడి వేసుకుంటారు, ఆ పచ్చడితో పాటు 2 అప్పడాలు తీసుకుంటారు, హ్యాపీగా భోజనం చేస్తారు, పెరుగుతో తింటారు, ఆ పెరుగు దగ్గరికి మళ్ళీ పచ్చడి ఉంటుంది, హ్యాపీగా భోజనం చేస్తారు, ప్రశాంతంగా లేస్తారు. నీ మొహానికి ఇదే ఎక్కువలే అని ఒక కర్రీ చేసి అక్కడ పడేశారనుకోండి, ఈడ సగం భోజనం తిని లేవాలి. అప్పుడు తృప్తి కలుగుతుందా భోజనానికి? అప్పుడు తృప్తి వస్తుందా? ఆ తృప్తి కలగదు. అంటే తృప్తి అనేది ఎప్పుడొచ్చింది? సంపూర్ణ భోజనం టేబుల్ మీద కనపడంగానే హ్యాపీగా 2 ముద్దలు తినాలనిపిస్తుంది. అసంపూర్ణ భోజనం కనపడితే ఏదో ఒక పచ్చడో, నిన్న మిగిలిపోయిందో మొన్న మిగిలిపోయిందో అక్కడ పెట్టారనుకోండి, ఇతర ఎలా ఉంటుంది? ఇంక ఈ తినాలనే ఆశ కూడా చచ్చిపోయి ఏదో కడుపు నింపుకోవడానికి 2 ముద్దలు అలా తిని లేవాలి. అంటే ఇప్పుడు మనం సంపూర్ణ భోజనం చూసినప్పుడు మనకు తృప్తి కలిగితే, ఈయనకి ఏది చూస్తే తృప్తి కలిగిందంట? 11వ వచనం, ఈయనకు కూడా తృప్తి కలిగింది. ఈయనకు భోజనం ఏమన్నా దేవుడు సిద్ధపరిచాడా? అంటే ఇప్పుడు దేవుడు సిద్ధపరిచిన భోజనం ఏది? దేవుడు సిద్ధపరిచిన భోజనం ఏది? యేసుక్రీస్తు వారికి దేవుడు సిద్ధపరిచిన భోజనం ఏది? నీకు నాకు సిద్ధపరిచిన భోజనం, ఇంట్లో మీ ఆవిడ తయారు చేసి పెట్టిన భోజనం నీకు బాగా సిద్ధపరిచిన భోజనం అయితే, దేవుడు ఈయనకి సిద్ధపరిచిన భోజనాన్ని చూసి తృప్తిపరచబడ్డంట. ఆహా, 6 గంటలు టైం ఇచ్చాడండి, హ్యాపీ అనుకున్నాడు. 6 గంటలు టైం ఇచ్చాడు. 6 గంటల్లో కూడా వీపుని అలగొట్టుకోమన్నాడు, మేకులు కొట్టుకోమన్నాడు, తలకు ముళ్ళ కిరీటం పెట్టుకోమన్నాడు. వెంటనే మరణించడానికి ఇష్టపడలేదు. నాకు ఎంత మంచి మరణాన్ని ఇచ్చాడని దాన్ని చూసి తృప్తి పొందాడంటే చూడండి, ఆ పదం ఎక్కడ అలా ఉందో. తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. అతడు తనకు కలిగిన వేదనను చూసి, అతడంటే ఎవరెక్కడైనా? అతడు అంటే ఎవరండి? బాధపడే ఆయన. బాధపడేది ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమనుకుంటున్నాడంట మనసులో? 6 గంటల పాటు నేను సిలువలో హ్యాపీగా ఉండొచ్చు అంటే, ఇప్పుడు 1/2 నిమిషంలో మరణించాలని ఇష్టపడ్డా? 6 గంటల సేపు అలాగే ఉండాలని ఇష్టపడ్డా? చూడండి అక్కడ పదం, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. తృప్తి నొందును, ఈ పదం ఏంటండి? వేదన చూసి బాధపడును అనాలి కదా. వేదన చూసి నాకు బాధ కలిగింది, ఏంది ఇంతసేపా? టక్కన 1 నిమిషంలో ప్రాణం పోతే బాగుండేది కదా. అదిగాక నేను ప్రథమ కుమారుణ్ణి, జ్యేష్ఠుణ్ణి, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదన్న ఆయన్ని, ప్రధాన శిల్పిని, ప్రియమైన కుమారుణ్ణి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు కదా. ఇలాంటి ఆయనకి ఇంత శ్రమ పెడుతున్నాడని, శ్రమ అని నువ్వు అనుకున్నావు, కష్టమని నువ్వు అనుకుంటున్నావు, బాధని నువ్వు అనుకుంటున్నావు, అనుభవిస్తున్న ఆయన ఏమనుకున్నాడు తెలుసా? నాకు తృప్తి అన్నాడు. నాకు తృప్తి అన్నాడు. అందుకనే దేవుని పని కష్టంగా ఉన్నప్పుడే ఇష్టంగా చేయాలండి. నేను స్టార్టింగ్లో పిల్లలు ఉండేవాళ్ళు, బుడంపాడు పిల్లలు, రామకృష్ణ, సాంబశివరావు అని. వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఫస్ట్లో పరిచర్య పని చాలా పని ఉంది, చేస్తారా మీరు అన్నాను. తప్పకుండా చేస్తామన్నా అన్నారు. అప్పుడు నేను ఒకటే చెప్పాను, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, వాళ్ళు లేరు, మాకే పట్టిందా, మేమే చేయాలా అని అనుకోకుండా, ఎవరు వచ్చినా రాకపోయినా నీ ఇంట్లో ఫంక్షన్కి వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదని ఎవరన్నా వ్యసన పడతారండి? మీ ఇంట్లో ఫంక్షన్కి పక్కన వాళ్ళు రాలేదని వ్యసన పడతారా? పడరు. మరి ఎవరు చేసుకుంటారు? ఇంట్లో ఒక్కళ్ళు ఉంటే ఒక్కళ్ళే చేసుకుంటారు, ఇద్దరుంటే
ఇద్దరు చేసుకుంటారు. ఒకళ్ళ తండ్రి ఉన్నాడు, ఆయన పెద్ద ఆయన లేవలేడు, కూర్చోలేడు, నలవడలేడు. అప్పుడు ఎవరు చేస్తారు? డాడీ నువ్వేం చేయొద్దులే, నువ్వు అక్కడ కూర్చో చాలు, నేను చేసుకుంటానని పిల్లలే చేసుకుంటారు. లేదు తండ్రి కూడా చేయగలిగితే తండ్రి కొడుకు ఇద్దరు కలిసి చేసుకుంటారు. లేదు తండ్రి చేయలేని పరిస్థితి అయితే పిల్లలు ఒక్కళ్ళే చేసుకుంటారు. వ్యసన పడతామా మనం అక్కడ? వ్యసన పడతాం. మరి పరిచర్యలు ఎందుకండి? మనకు తృప్తి ఉండదు. పరిచర్యలు ఎందుకు? నేనే మైకులు పెట్టాలా, నేనే బాకాలు పెట్టాలా, నేనే మైకులు పెట్టాలా, నేనే ఇవన్నీ చేయాలనే వేదన మనకెందుకు వస్తుంది? మనకెందుకు తృప్తి కలగట్లేదు? ఆహా, నేను ఒక్కడికే నాకు ఈ మంచి అవకాశం వచ్చింది, నేనే మైకులు పెట్టుకుంటాను, నేనే బాకాలు కట్టుకుంటాను అనే ఆశ, ఆలోచన, తృప్తి మనకెందుకు కలగట్లేదు? మరి మనలా యేసుక్రీస్తు వారు ఉన్నాడా? యేసుక్రీస్తు వారిలో మనం ఉన్నామా? ఆలోచించాలి ఇక్కడ. యేసుక్రీస్తుల వారిలో మనం ఉన్నామా? మనలా యేసుక్రీస్తు వారు ఉన్నారా? మనలా యేసుక్రీస్తు వారు అనుకుంటున్నారా? యేసుక్రీస్తు వారు అనుకుంటున్నట్లుగా మనం అనుకుంటున్నామా? మనం అన్నీ లగ్జరీయే కోరుకుంటామండి. వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, వినేటప్పుడు, తినేటప్పుడు అంత లగ్జరీ ఉండాలి. స్పెషల్ ప్లేట్లు ఉండాలి, స్పెషల్ సీట్లు ఉండాలి, స్పెషల్ వెహికల్ ఉండాలి, అన్నీ స్పెషల్గానే ఉండాలి. కానీ ఎక్కడ శ్రమను చూసి తృప్తిపడే పని ఉండదు మనకి. కానీ ఒక్కటి ఆలోచించాలి, అన్నీ మనమే చేసుకునే దశ ఒకటి కలిగింది అని అంటే మనకి ఇంకా హ్యాపీ అండి. ఎందుకంటే అన్ని ఉద్యోగాలు నువ్వే చేస్తున్నావు. అన్ని అటెండర్ ఉద్యోగం నువ్వే చేస్తున్నావు, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం నువ్వే చేస్తున్నావు, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగం నువ్వే చేస్తున్నావు, సూపరింటెండెంట్ ఉద్యోగం నువ్వే చేస్తున్నావు, చివరికి చెక్ పెట్టిన సంతకం నువ్వే పెడుతున్నావు. అంటే ఇప్పుడు అటెండర్ పోస్టు నీదే, ఏమండి, అటెండర్ పోస్టులో నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టు నీదే, అన్ని పోస్టులు నీదే అయినప్పుడు ఎన్ని జీతాలు నీకు వస్తాయి? ఎన్ని జీతాలు వస్తాయండి? అటెండర్ శాలరీ రావాలి, రావాలా వద్దా? జూనియర్ అసిస్టెంట్ శాలరీ రావాలి, సీనియర్ అసిస్టెంట్ శాలరీ రావాలి, సూపరింటెండెంట్ శాలరీ రావాలి, చివరికి ఆఫీసర్ శాలరీ రావాలి. అంటే ఇప్పుడు నీకు ఎన్ని శాలరీలు రావాలి? 5 శాలరీలు రావాలి. కానీ ఎన్ని పనులు నీకు వచ్చినప్పుడు, ఇన్ని పనులను చూసి నువ్వు వెక్స్ అయిపోతే, నీకు తృప్తి చెందకపోతే, పనిని చూసి భయపడకూడదండి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. పనిని చూసి భయపడకూడదు. నాకు ఎంత పని ఉంటే అంత హుషారు ఉంటుందండి. నాకు పని ఎక్కువ ఉండాలి, చేతి నిండా ఉండాలి పని. మీరు గమనించారో లేదో, మీరు వాక్యం చెప్తానే ఉన్నారు, నేను ఎగ్జామ్ పేపర్ రెడీ చేశాను, చూపించట్లేదులేండి, ఇదేదో పాతదే. నేను ఎగ్జామ్ పేపర్ రెడీ చేశాను, మళ్ళీ మీకేం చెప్పాలో నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు కూర్చున్న టైం వేస్ట్ అవ్వటం ఎందుకులే అని ఇదిగో టాపిక్ అంతా ప్రిపేర్ చేశాను. ఇవి చేస్తానే ఉన్నాను. పొద్దున్నే పరామర్శించే కార్యక్రమం ఉంటే పోయి పరామర్శించి వచ్చాను. రేపు పొద్దున షాప్ ఓపెనింగ్కి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసేసాను. ఆర్డర్ చెప్పాల్సిన వాళ్ళకి ఆర్డర్ చెప్పేశాను, రావాల్సినవి వచ్చేస్తాయి. ఈ పరామర్శించే పనులు అయిపోయినాయి, ఈ పనులు పూర్తి అయిపోయినాయి, ఇక్కడ రాయాల్సినవి ఇక్కడ రాశాను, పిల్లల అవసరాలు కావాల్సినవి అన్నీ చూసేసాను. అన్నీ అయిపోయి ప్రశాంతంగా కూర్చున్నాను. ఇక్కడ పని చేయటానికి బాధపడిపోతే మీరు ఎక్కడ తృప్తి పొందుతారండి? మీకు ఎలా వస్తుంది తృప్తి? మరి ఆ తృప్తి పళ్ళె ముందు పెట్టినప్పుడు మొక్కలు లేవు, సాంబార్ ఒక్కటే ఉంది అని అన్నారనుకోండి, అప్పుడేమంటారు? బిర్యానీ ఒక్కటే పెట్టి గోంగూర పచ్చడి వేశారనుకోండి, ఎలా ఉంటారు? మా అమ్మాయి అందలేండి, ఒకసారి వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చేసరికి బిర్యానీ చేసింది, కానీ పాపం బిర్యానీ చేసిన ఆమె ఏం చేసిందంటే కర్రీ చేయకుండా గోంగూర పచ్చడి వేసింది. మా అమ్మాయి కడుపు మండిపోయి బిర్యానీ వేసి ఏంటంటే అప్పుడు అంద ఒక మాట, తిక్కల కూరలు వండవాకు అందే. ఇప్పుడు కాదులేండి, ఎప్పుడో 8th క్లాసు 9th క్లాస్ అనుకుంటా, 9వ తరగతి చదివేటప్పుడు, 8వ 9వ, పాపం ఆకలి మీద ఉన్నట్టుంది బిడ్డ. స్కూల్కి వెళ్ళి అప్పుడే వచ్చింది. బిర్యానీ అని చూడగానే బిర్యానీతో పాటు ఏమొస్తుంది అనుకుంటారు అందరూ? చికెనో మటనో వేస్తే అలా ఉంటుంది. గోంగూర పచ్చడి వేసిందండి, కడుపు మండదు? మరి మండదండి? మరి అలాగే దేవుని పని చేసేటప్పుడు ఇన్ని పనులు అని బాధపడే నీకు అయిపోయిన తర్వాత బిర్యానీ పెట్టేటప్పుడు ఏం లేవని 4 మామిడి చెక్కలు వేసి మంచినీళ్ళు పెట్టాలి. 4 మామిడి చెక్కలు లాస్ట్లో మిగులుతాయే, ఆ మామిడి చెక్కలు వేసి ఒట్టి మంచినీళ్ళు ఒకటి పెట్టాలి. అప్పుడు ఎలా ఉంటుంది నీకు? అప్పుడు ఎలా ఉంటుందండి? అప్పుడు తృప్తి ఉంటుందా? లేదు. అసలు అన్నీ పెడితే అప్పుడు ఎలా ఉంటుంది? అన్నీ పెట్టి ఫేస్ ఫోటో తీయాలి, మామిడి చెక్కలు వేసి మంచినీళ్ళు పెట్టి ఫోటో తీయాలి. ఫేస్ ఎలా ఉంటుంది? 2 ఫ్రేమ్ కట్టి ఫ్లెక్స్ వేయించి పెట్టాలి సెంటర్లో. అప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందండి?
మామిడి చెక్కలేసి మంచినీళ్ళు పెట్టినప్పుడు ఫేస్ ఎలా ఉందని ఫోటో తీసి, అలాగే ప్లేట్ చుట్టూ చక్కగా 4 గారెలు, ఆటి పక్కన నెయ్యి, ఆటి పక్కనేమో మళ్ళీ కోడి కూర, ఆటి పక్కనేమో ఫ్రాను తర్వాత గోంగూర అన్నీ పెట్టి, ఆ గారెల మీద మళ్ళీ నెయ్యి వేసి, చికెన్లో మళ్ళీ నెయ్యి పోసి, రైస్ పెట్టి, బాగా గట్టి పెరుగు చట్నీ అక్కడ పెట్టి, అవన్నీ అయిపోయిన తర్వాత ఒక థమ్సప్ బాటిల్ అక్కడ పెట్టి, ఈ పక్కనే ఒక స్వీట్ ప్యాకెట్ పెట్టి, ఆ పక్కన ఒక కిళ్ళీ పెట్టి, ఇప్పుడు తీయాలి ఫోటో. పెళ్ళి కొడుకు అప్పుడు కూడా ఉండడు నవ్వు, పెళ్ళి కొడుకుగా ఉన్నప్పుడు కూడా రాదు నవ్వు, అప్పుడు వస్తుందండి. ఇస్త్రీ పెట్టి అక్కడ పెడితే దరువు వేసుకుంటా, ఆహా ఓహో ఇది తృప్తి. మామిడి చెక్కలు పెట్టి మంచినీళ్ళు పెడితే అప్పుడు ఉంటుంది తృప్తి. ఎక్కడ లేని ఫేస్ ఏదో పేలాలేగుతూ ఉంటుంది ఆ పెనం మీద. మనం తృప్తి పొందేది వీటి దగ్గర, దేవుని పని చేసే దగ్గర విసుగు, బాధ, వేదన. తిండి దగ్గరేమో ఎక్కడ లేని తృప్తి. ఇదే మన అనుభవ జ్ఞానం, మన అనుభవ జ్ఞానం ఇది. కానీ ఇక్కడ అనుభవ జ్ఞానం ఎలా ఉందో చూడండి. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయను. అంటే అందుకనేనండి అనుభవ జ్ఞానం అన్న పదానికి అర్థం ఏంటో తెలుసండి. ఇక్కడ కూర్చొని వాక్యం చెప్పటం కాదు అనుభవ జ్ఞానం అంటే. ఇక్కడ కూర్చొని వాక్యం చెప్పే వ్యక్తి కూడా కింద పట్టా వేయాలి. ఇక్కడ కూర్చొని వాక్యం చెప్పే వ్యక్తి కూడా బాత్రూమ్ కడగాలి. ఇక్కడ కూర్చొని వాక్యం చెప్పి కోట్ వేసుకొని సూట్ వేసుకొని వాక్యం చెప్పే వ్యక్తి కూడా పట్టాలు మడతెయ్యాలి. అక్కడ నేను పెద్ద లాయర్ని, నేను పెద్ద ఇంజనీర్ని, నేను పెద్ద డాక్టర్ని, నేను పెద్ద ఎంపీని, నేను ఎమ్మెల్యేని అంటే దేవుని ముందు ఎవడో పనికిరాడు. ఇది అనుభవ జ్ఞానం కిందకి రాదు. అనుభవ జ్ఞానం అంటే అనుభవించేదే జ్ఞానం, అనుభవంతో నేర్చుకోవాలి దేవుని కోసం. అందుకనే ఆయన దాసుని స్వరూపము ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపము ధరించుకొని అన్నీ వదిలిపెట్టి 6 గంటలు నువ్వు ఇలా శ్రమ పడతావు నాయన అని దేహాన్ని ధరించుకోవటానికి ముందే గ్రంథంలో వ్రాసినప్పుడు యేసుక్రీస్తు వారికి తెలుసు ఇలా ఉంటుంది అనగానే హ్యాపీ డాడీ పర్వాలేదు, 6 గంటలేం కర్మ, ఇంకో 2-3 గంటలు అదనమైనా ఇబ్బంది లేదు అని దాన్ని చూసి తృప్తి నొందాడు అన్నాడు. చూడండి, నిజంగా వండర్ఫుల్ అండి. మనం ఊరదంపుడు ప్రసంగం చేయటం కాదు, కానీ ప్రసంగాన్ని చేశాము అనంటే తర్వాత దాన్ని ఆచరణలో చూపించాలి. ప్రసంగం చేసిన తర్వాత దాన్ని ఆచరణలోనికి తీసుకువెళ్ళాలి. ఆచరణ లేని ప్రసంగం పనికిరాదు దేనికి. అందుకని నేను పిల్లలకు ఒకటే చెప్తాను, మన పిల్లలందరూ గర్వంగా చెప్పుకోవడానికి మన దగ్గర ఉన్న పిల్లలు చేసే పని ఒకటే, పని చేసిన వాళ్ళకే మైక్ ఉంటుంది, పని చేయకపోతే మైక్ ఉండదు. మైక్ రావాలి, వాక్యం చెప్పాలి అని అంటే పని చేయాలి. పని చేస్తేనే ఇక్కడ వాక్యం చెప్పే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే, వాళ్ళు ఏదైనా ₹1,00,00,000 ఫండ్ ఇచ్చినా డోంట్ కేర్. వాళ్ళొక ₹1,00,00,000 ఇచ్చాను కదా నాకు మైక్ ఇవ్వండి అన్నా కానీ ఇవ్వటం జరగదు. కావాలంటే నీ కోటి తీసుకెళ్ళిపోనాయన అని చెప్పేస్తా, నాకు అవసరం లేదు నీ ₹1,00,00,000. పని చేయాలి, పని చేస్తేనే పరలోకం. ఆ పనిని చేయటానికి ఈయనన్న మాట చూస్తే అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయను. అంటే అనేకులు నిర్దోషులుగా మార్చబడాలి అని అంటే తనకు అనుభవ జ్ఞానం కావాలి. అనుభవ జ్ఞానం అంటే క్రియలో చేసి చూపించాలి. క్రియలో చేసి చూపించటం అంటే అది నలిగిపోవాలని దేవుడు అనుకున్నాడు, నలగగొట్టడానికి దేవునికి ఇష్టమైందన్నాడు. అందుకనే ఇలా నలగగొట్టడం అనేది ఎంత విలువైనదిగా ఉంటుంది అనంటే ఆయన అనుకున్న ప్రతి మాట సిలువ మీద నలిగిపోయినట్లుగా, నలగగొట్టబడినట్లుగా కనబడాలి.
అందుకనే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం జాగ్రత్తగా చూడగలగాలి. 5:10 ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన పక్షమున సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదము. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఏమండి, సమాధాన స్థితి రావడానికి కారణం ఏంటంట? ఈ సమాధాన స్థితి ఎందుకు వచ్చిందంట మనకి? ఎలా కలుగుతుంది? ఆ మరణాన్ని గురించి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, 9వ వచనంలో ఉంటుంది ఈ మాట. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఎలా రక్షింపబడతామంటే, శత్రువులమై ఉండగా మనం ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన పక్షమున, అంటే మరణం ద్వారా సమాధాన పరచాలనుకున్నాను. అంటే ఇప్పుడు సమాధాన పరచబడటానికి ఆయన ఇచ్చినటువంటి ప్రణాళిక ఏంటి అని అంటే, ఆయన దేహం ఎలా నలిగిపోయిందో నీ దేహం కూడా దేవుని కోసం నలుగగొట్టబడినప్పుడు నీవు సమాధానపరచబడిన వాడివిగా మారిపోతావు. అంటే ఆ దేహం ఎలా నలుగొట్టబడాలి? ఆయనలా నలుగొట్టబడాలి అన్నాడు. అంటే ఆయన ఏ విధంగా అయితే శ్రమ అనుభవించాడో పరిచర్య నిమిత్తం నీవు కూడా అలాగే శ్రమ అనుభవించాలి. ఎన్నో మంది నిందలేస్తూ ఉంటారండి. అన్ని నిందలు పడతానే ఉంటాయి. ఆ నిందలన్నిటినీ ఓర్పుగా వహించాలి. అందరూ నిందలేస్తారు ఏదో ఒక రీతిగా. అందరిని మెప్పించడం చాలా చాలా కష్టం అండి. అందరిని మెప్పించడం చాలా కష్టం. కానీ అన్యాయంగా నిందలు పడేవి ఉంటాయి. మేలు చేసి నిందలేసేవాళ్ళు నిందలు అనుభవించేవి ఉంటాయి. ఇలాంటి నిందలన్నీ అనుభవించాలంటే ఆ నిందలు అనుభవించిన ఒక వ్యక్తి కనబడాలి ప్రపంచానికి. నీవు అలా మారాలి అని అంటే అలా చేసి చూపించిన వ్యక్తి ఉండాలి. నీకు బౌలింగ్ నేర్పించేటువంటి బౌలర్ ఉన్నాడు. ఆ బౌలరు నువ్వు ఇలా బాల్ వేయాలి అని అంటే ముందు అతనికి రావాలి వేయటం. అతనికి దానికి ఒక పేరు పెట్టి ఇలా బౌల్ చేస్తే ఇలా వెళుతుంది, ఇలా బౌల్ చేస్తే ఇలా వెళుతుంది, ఈ బ్యాట్స్మెన్కి ఇలా బౌల్ చేయాలి, ఈ బ్యాట్స్మెన్కి ఇలా బౌల్ చేయాలి, దీన్ని ఇలా అంటారు, దీనికి ఈ పేరు అంటారు, దానికి ఆ పేరు అంటారు అని 100 పేర్లు పెట్టి నీకు ఇలా బౌల్ చేయాలి, ఇలా వెయ్యాలి, బౌల్ అవ్వాలి బాలు అని చెప్పేసి దానికి బౌలింగ్ అని పేరు పెట్టి బాల్ వేసేటప్పుడు ఎదుటి వ్యక్తిని కన్ఫ్యూజ్ చేయడానికి నీకు నేర్పించడానికి ఒక నేర్పరి అయిన ఒక శిల్పకారుడు ఉండాలి. అతన్నే కోచ్ అంటారు. మరి ఇప్పుడు నిన్ను కూడా సమాధాన స్థితిలోనికి తీసుకురావాలన్నప్పుడు నీకంటూ ఒక కోచ్ ఉండాలి. కోచ్ ట్రైనింగ్ ఫుల్ అయ్యున్న వ్యక్తి కోచ్ అంటారా? ఏమీ రాని వ్యక్తిని తీసుకెళ్ళి పేరు పెట్టి కోచ్ అంటారా? ఏమండి, సరిగా బౌలింగ్ చేయడం చేత కాదు, సరిగా సర్వీస్ చేయడం చేత కాదు, సరిగా ఏది చేత కాకపోయినా ఈయన కోచ్ అన్నారనుకోండి, ఈ ఉత్తిత్తి కోచ్ ఎలా ఉంటారు? ఉత్తిత్తి కోచ్ ఎలా ఉంటారండి? అనుభవం లేని కోచ్లు. పేరుకు కోచే అండి, పేరుకు కోచే, కానీ బౌలింగ్ సరిగా రాదు. మరి బౌలింగ్ సరిగా రాని వ్యక్తి కోచ్ అవుతాడా? బ్యాడ్మింటన్లో సర్వీస్ చేయటం రాని వ్యక్తి కోచ్ అవుతాడా? కోచ్ అంటే ఎలా ఉండాలో తెలుసా? ఎదుటి వ్యక్తి కన్ను తెరిచి కన్ను చూసే లోపే ప్రాపర్ బౌలింగ్ ఉండాలి, ప్రాపర్ సిస్టమ్ ఉండాలి. వాడు కోచ్ అంటే. మొన్న 2-3 వీడియోస్లో నేను గమనించినప్పుడు బ్రూస్లీ యొక్క జీవితంలో కొన్ని ఇన్సిడెంట్స్ని చిన్న బిట్స్గా చేసి పెట్టారు. ఒక తాచుపామును ఎదురుగా నిలబెట్టారు, టేబుల్ మీద పెట్టారు. తాచుపాము అలా షాక్ కొట్టే లోపు విత్ ఇన్ నానో సెకండ్స్లో ఆ మెడ, ఆ విషం బయటకు చిమ్మకుండా కరెక్ట్గా మెడను పట్టుకున్నాడు. కరెక్ట్గా మెడను పట్టుకున్నాడు అంటే విషం బయటకు వచ్చేలోపు విషం వచ్చే పాయింట్ని కరెక్ట్గా అలా పట్టేశాడు. యాక్యురసీ ఎలా ఉంటుందో చూడండి. ఒక బౌల్లో ఒక కాయను అలా వేసి కాయని కిందకి వెళ్ళే లోపు
ఆ బౌల్లో కాయను కిందకి చేరేలోపు ఎగిరి బౌల్ మీద వన్ సైడ్ నిలబడ్డాడు. పాత్రలో నీళ్లు పడిపోకుండా, బౌల్ మీద లోడు పడకుండా అలా నిలబడి అవతలకు దూకాడు. యాక్యురసీ ఎలా ఉందో చూడండి. ఇది అనుభవం అంటే ఒక పని మీద నిపుణత కలిగిన వ్యక్తిగా మారటం, నేర్పరి అయిన వాడిగా మారటం. ఇతడు బౌలర్ లేదా ఇతడు కోచ్. అంటే ఇప్పుడు నిన్ను కూడా తయారు చేయాలి. సమాజం ఎలా ఉందో ఈ సమాజంలో నిన్ను ఎలా మార్చాలో తయారు చేయాలి. ఒక మంచి వెపన్గా మార్చాలి. అంటే ఒక అనుభవం కలిగిన వ్యక్తి కావాలి. అందుకనే తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయను. అంటే ఆ అనుభవం రావాలి అని అంటే నిందలు అనుభవించడం నేర్చుకోవాలి, బాధలు అనుభవించడం నేర్చుకోవాలి. ఏ తప్పు చేయకుండానే నిన్ను నిందిస్తారు, ఏ తప్పు చేయకుండానే బాధలు అనుభవించాలి. ఏదో విధంగా నీకు శ్రమ శ్రమ అనుభవించటం నేర్పించాలి. గనుక తను శ్రమ పడ్డటానికి కారణం అది. శ్రమ అనుభవించాలి గనక ఆ శ్రమ అనుభవించటానికి ఆయన శ్రమను అనుభవించవలసి వచ్చింది. ఇది సిలువ వెనక ఉన్న అర్థం. ఆయన సిలువెక్కాడు, ఆయన మరణించాడు, యేసుక్రీస్తు వారు మరణించాడని 40 రోజులు ఉపవాసం పేరుతో ఉపవాసం చేసిన ప్రయోజనం లేదండి. లేదు, ఊరకనే ఏదో నేను ఆయన చనిపోయాడు అని చెప్పేసి నువ్వు మౌనంగా ఏదో దీనంగా నువ్వేదో చేసినంత మాత్రాన, ఏదో పట్టినంత మాత్రాన, లేదా నువ్వేదో పూనినంత మాత్రాన ప్రయోజనం ఏమీ లేదు. ప్రయోజనం ఎప్పుడు వస్తుంది అని అంటే నీలో కూడా ఒక ఓర్పు కలగాలి, నీలో కూడా ఒక ఓపిక కలగాలి, నీలో కూడా ఒక బాధ కలగాలి. ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాను, నేను దేవుని పని బైబిల్ పట్టుకున్నాను కాబట్టి ఇన్ని మాటలు అంటున్నా మౌనంగా ఊరుకుంటున్నాను, ఎంత బాధ పెడుతున్నా మౌనంగా ఊరుకుంటున్నాను. ఒక్కసారి ఈ బైబిల్ కనుక పట్టుకోకుండా ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో, ఈ బైబిల్ కనుక నా దగ్గర లేకపోతే, ఈ బైబిల్కి నేను కనుక అర్హుడిని కాకపోతే, ఈ వాక్యాన్ని బోధించే స్థితిలో నేను లేకపోతే నేను ఎలా ఉండవలసి వచ్చేది. అంటే లోకంలో మాట్లాడే ప్రతి ఒక్క మాటకు నేను రెస్పాండ్ అయితే, నా ఎదురుగా కనబడే ప్రతి ఒక్కరూ, నా వెనక మాట్లాడుకునే ప్రతి ఒక్కరికి మాటలకు రెస్పాండ్ అయితే ఎన్ని గొడవలు జరుగుతాయో, ఎంత ఇబ్బందులు కలుగుతాయో, ఎంతమంది శత్రువులు తయారవుతాయో, ఎన్ని గొడవలు సృష్టించవలసి వస్తుందో, ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో అనిపిస్తూ ఉంటాయి. కారణం ఎందుకంటే మనుషులందరికీ ఒకటేనండి. అందరికీ కోపం ఉంటుంది, అందరికీ ఆవేశాలు ఉంటాయి, అందరికీ బాధలు ఉంటాయి. ఒక మాట అంటేనే ఒక వ్యక్తి పడడే, ఒక మాట చెప్తేనే, ఒక మాట చెప్పినందుకే బాధపడతారే, చెబితేనే బాధపడతారే, అనుభవిస్తేనే బాధపడతారే. అలాంటప్పుడు అన్యాయంగా ఒక మాట పడుతున్నప్పుడు మనిషికి ఎంత బాధ కలుగుతుందని మన జీవితంలో మనకే అర్థమవుతున్నప్పుడు ఈయన అది నేర్పించటానికే తల వంచటం నేర్చుకోవాలి, తల దించటం నేర్చుకోవాలి, మౌనంగా ఉండటం నేర్చుకోవాలి అని, ఇలా నేర్చుకోవాలని చెప్పటానికి ఆయన నేర్చుకొని మనకు చూపించాడు. ఆయన నేర్చుకొని చూపించాడు. అలా నేర్చుకొని చూపించటమే తండ్రిని తృప్తిపరచటం. అలా నేర్చుకోవటమే తండ్రికి ఇష్టం. ఇలా నేర్చుకుని నువ్వు మాదిరిగా కనపడు నాన్న, ఇలా నువ్వు కనపడటానికే నేను నీకు దేహాన్ని ఇచ్చాను అన్నాడు. అందువలన ఆయన అనుభవ జ్ఞానం అనేకులను నిర్దోషులనుగా చేస్తుంది. అందుకనే ఎవరన్నా ఒక తెగ మరి ఒక తెగవారిని మాట్లాడిన వెంటనే గొడవ అవుతాయేమో, కానీ క్రైస్తవులను గబక్కన ఎవరన్నా మాట అన్నా క్రైస్తవుల నుంచి రియాక్షన్ చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. ఆ రియాక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. ఆ ఎదురు మాట్లాడటాన్ని కూడా త్వరగా ఇష్టపడరు. కారణం ఎందుకంటే వాక్యం ఆ విధంగా వాళ్ళని తయారు చేస్తుంది. పోనీలని వదిలేస్తారు. ఎందుకు వదిలేస్తారంటే రోషం లేక కాదు, పౌరుషం రాక కాదు, ఏమీ లేక కాదు. వాక్యం వాళ్ళని అలా ఉంచుతుంది, అలా తయారు చేస్తుంది. వాక్యం వలన మాత్రమే మనుషులు అలా నెమ్మదిగా మారటానికి అవకాశం ఉంటుంది. అదాన్నే తనకు కలిగిన అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను అన్నాడు. అంటే ఆలోచించండి, దీన్ని ఏమంటాడో తెలుసా? దీన్ని ఎలా మాట్లాడతాడంటానికి ఒక రెఫరెన్స్ కనపడుతుంటుంది. 55:10 యెషయా గ్రంథం 55 అధ్యాయం 10వ వచనం ఒక్కసారి జాగ్రత్తగా చూడగలిగితే, యెషయా గ్రంథం 55 అధ్యాయం 10వ వచనం, 55:10 ఒకసారి జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాట ఎంత విలువైన మాటను అక్కడ ప్రయోగిస్తాడో ఒకసారి జాగ్రత్తగా చూడండి. యెషయా గ్రంథం
55:10. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడ ఎలాగు మరలక భూమిని తడుపి విత్తువానికి విత్తనమును భుజించు వారికి ఆహారమును కలుగు చేయుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు మాట ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. యేసుక్రీస్తు నోట నుండి ఇన్ని మాటలు పలకాలని ఆయన అనుకున్నాడు. ఎలా పలకాలనుకున్నాడు? శ్రమ అనుభవిస్తూ పలకాలనుకున్నాడు. ఎన్ని గంటలకు పలకాలనుకున్నాడు? 6 గంటలు, 9 గంటలకు మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు మధ్యలో ఒక్కొక్క మాట బాధ అనుభవిస్తూనే పలకాలనుకున్నాడు. ఆ పలకాలు అనుకోవటానికి ముందు దేహం నలిగిన తర్వాత పలకాలి, మేకులు కొట్టబడిన తర్వాత పలకాలి, రక్తం కారిపోయినూ ఉన్నప్పుడు పలకాలి. ఇలా ప్రతి సందర్భంలో ఏ మాట ఏ సమయంలో మాట్లాడాలో ఆ సమయంలో అలా మాట్లాడితే దేవుని ఆలోచన సఫలమైనట్లు, దేవుని పని సఫలమైనట్లు, దేవునికి ఇష్టమైనట్లు. అందువలన అంతసేపు అలా మాట్లాడటానికి కారణమైంది. గనుక ఆయన మాట్లాడిన ప్రతి మాట వెనుక అర్థం ఏంటి అని అంటే, తండ్రి ఇష్టం నెరవేర్చడానికే నేను వచ్చాను. ఆయన ఎలా చెయ్యమంటే నేను అలా చేసి వెళతాను. ఇది నాకు ఇష్టం, ఇలా చేయటమే నాకు తృప్తి, ఇలా నేను ఆయన్ని తృప్తిపరచడమే నా జీవిత లక్ష్యం అని నిర్ణయించుకున్నటువంటి గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు వారు. అందుకనే ఆయన మరణానికి ఒక ప్రత్యేకత ఉంది, ఆయన శ్రమకు ఒక ప్రత్యేకత ఉంది, ఆయన పనికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన పనిలో ఇంత అనుభవ జ్ఞానం ఉంది. పెద్దల మాట సద్దిమూటైతే క్రీస్తు మరణం నీకు జీవానికి మెట్టు, నీ జీవితానికి మరొక మెట్టు, నీ జీవితం మరొక జీవితంగా మారాలి అన్న ఈ మరణమే నీకు కారణం అవ్వాలి. ఈ మరణాన్ని నువ్వు ఆలోచించినప్పుడు మరణం తర్వాత మరొక జీవితం నీకు ఉన్నతంగా ఉంటుంది. ఇవాళ రేపు ఎప్పుడో ఎవరో ఒకళ్ళు ఏదో విధంగా వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళే లోపు నీ మార్గాన్ని నువ్వు ఎలా వేసుకున్నావు అన్నది ఇక్కడ అవసరం. గనుక నిన్ను కడగటానికి దేవుడు కరిగిపోయాడు. నిన్ను కడగటానికి, నీ మనసుకు పెట్టిన మలినాన్ని కడగటానికి ఆయన తన రక్తాన్ని ధారలుగా భూమి మీద కార్చాడు. అందుకనే మాటకు మాట ప్రయోగించలేదు, మాటకు మాట చెప్పలేదు, కంటికి కన్ను అనలేదు, పంటికి పన్ను అనలేదు. కుడి చెంప మీద కొట్టిన వాని వైపు ఎడమ చెంప కూడా చూపిస్తానని మాట్లాడాడు. తల వంచటం నేర్పించాడు, వంచుకొని ఉండటం నేర్చుకోమన్నాడు. ఇదండి ఆయన సిలువ వెనక ఉన్న సత్యం. ఆలోచించండి. ఆయనకి ఇష్టమైన సిలువను మోయటం ఇష్టపడండి, అంతేగాని ఆ రోజు సిలువ మోయటం కాదు ముఖ్యం. ఆయనకి ఇష్టమైన సిలువ బ్రతికినంతకాలం మోయటానికి ఇష్టపడాలి. అనుదినము తన సిలువనెత్తుకొని, ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు. అంతేగాని ఆ ఒక్కరోజే సిలువను మోసేవాడు కాదు పాత్రుడు అంటే. ప్రతిదినము తన సిలువనెత్తుకొని 40 రోజులు దీక్ష పూనుకోవటం కాదు, బ్రతికినంతకాలం దీక్షతో దేవుని కోసం బ్రతకటం ఆయనకి ఇష్టం. ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకురండి. ఆయన మరణానికి ఒక విలువను తీసుకొచ్చే బాధ్యత మీ మీద ఉంది కనుక అది ఎంతవరకు తేగలుగుతున్నారు అన్నది ప్రయత్నించండి. తల్ల వంచండి, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, నీ కృపను బట్టి, నీ చిత్తాన్ని బట్టి, నీ ఘనమైన, ఉన్నతమైన, విలువైన, ఆలోచనకరమైన నీ మాటలు వెనక ఉన్న మాధుర్యాన్ని నీ పిల్లలకు వివరించాను. ఇదిగో నా తండ్రి, 7 మాటలు ఎందుకు మాట్లాడవలసి వచ్చిందో, ఆ మాటలు వెనక ఉన్న సారం ఎంత గొప్పదో పిల్లలు ప్రయాసపడి వారికి ఉన్న అనుభవ జ్ఞానం చేత వారు నేర్చుకున్న దానిలో ఉన్న భావాలను వివరించారు. నా తండ్రి, వారికి అర్థమైన రీతిగా, వారు ప్రకటించగలిగిన రీతిగా ప్రకటించి మిమ్మల్ని కనపరిచారు. ఇదిగో నా తండ్రి, నీ మాటలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో మరికొన్ని విషయాలు పిల్లలకు తెలియచేయడానికి మీ కృపను తోడుగా ఉంచి తండ్రి, అనుభవ జ్ఞానం నిర్దోషులుగా చేస్తుందన్న విషయాన్ని నీ బిడ్డలకు తెలియచేశాను. కేవలం వింటున్నారు, విని మర్చిపోయేవారిగా ఉండకుండా ఆలోచించి నేను కనపరిచే భాగ్యాన్ని అనుగ్రహించమని, తిరిగి వెళ్ళనేండుగా మీ కృపను తోడుగా ఉంచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని క్రీస్తు పేరిటి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక.
ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.